అందరికీ నమస్కారం. పొల్యూషన్ కాకుండా ఉండాలి, ఎన్విరాన్మెంట్ బాగా ఉండాలి. ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా నేను ఒకటే మీకు సందేశం ఇవ్వాలనుకుంటా ఉన్నాను. ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ దయచేసి యూజ్ చేయకండి. దీనివల్ల పర్యావరణంలో పరిరక్షణకు ప్రాబ్లం అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లల ఆరోగ్యంగా ఉండాలి, మన భవిత ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్లాస్టిక్ను నిర్మూలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రజలు ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా పర్యావరణ పరిరక్షణ కోసం మీరందరూ కూడా సహకరించాలని కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయకండి. ఇలాంటి గాజు బాటిల్స్ తీసుకోండి. అవసరమైతే గాజు గ్లాసులలో ఇలా పోసుకోండి. అంతే తప్పితే దయచేసి బాటిల్స్ వాడకండి. ఇది నా రిక్వెస్ట్. ఇది మన కోసం, మనందరి కోసం, మన భవిష్యత్తు కోసం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.